స్థితి
స్థితిని గురించి చెప్తున్నారు. పరమాం గతిం ఏమిటి? ఆ పరమాం గతిం అనే దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇదయ పరమాం గతిం, ఇది పరమగతి, ఇది పరమగతి అని చెప్తున్నాడు. ఏమిటది? యదా ఎప్పుడైతే, యదా అంటే ఎప్పుడైతే పంచ ఐదు జ్ఞానాన్ని, ఐదు జ్ఞాన ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియాలు ఐదు, మనస మనస్సుతో సహా, బుద్ధిశ్చ బుద్ధి కూడా, అంటే జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి మూడు అవతిష్టంతే, అవతిష్టంతే అక్కడ ఉంటాయి. ఉంటాయి ఇవి ఎట్లుంటాయి? చేష్టేత అంటే చేష్టలు, విచేష్టేత విశేషమైనటువంటి చేష్టలు నా లేకుండా ఉంటాయి. చేష్టలు లేవు, చేష్టలు ఏమనే మాత్రంగానే లేవు. కానీ బుద్ధి ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు చేష్టలు చేయట్లేదు, మనస్సు కూడా చేష్టలు చేయట్లేదు, బుద్ధి కూడా చేష్ట చేయట్లేదు. మనస్, బుద్ధి, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఎక్కడ చేష్టలు లేకుండా అవతిష్టంది. మళ్ళీ అక్కడ ఉండాలి, ఉండాలి. వాటి వ్యవహారాలు అనేటువంటివి మాత్రం ఉండవు, కానీ ఉండాలి. ఇప్పుడు మీరున్నారు కదా, ఇక్కడ మీరున్నారు, మీరు ఏ పని చేస్తుంటారు? శ్రవణం చేస్తున్నారుగా, చూస్తున్నారుగా. అంటే ఇప్పుడు కూడా మీరు కూర్చొని ఉంటారు, కూర్చొని ఉండుట అనేది చేస్తున్నారు, శ్రవణము చేయుట చేస్తున్నారు, కంటితో చూచుట చూస్తున్నారు. చూడండి ఇవి ఉన్నాయి, కానీ వేరే ఏం పని చేయట్లేదు అండి, ఏం పని చేయట్లేదు, కానీ ఇవి ఉన్నాయి. ఇది కూడా ఉంటుంది, కానీ మీరు ఉండాలి. జ్ఞానేంద్రియాలు ఉండాలి అంటే తెలుసుకుంటూ ఉంటాయి, అంటే అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే వాటి యొక్క పనులలో అవి యాక్టివ్గా ఉంటాయి, ఏమైనా సరే చేయగలిగేటట్లుగా ఉంటాయి. కానీ ఏమి పని చేయట్లేదు. పని చేయట్లేదా అంటే పని చేయట్లేదు, కానీ ఉన్నాయి. పని కావలసకుండా చేయట్లేదా అంటే మొద్దు బట్టి చేయట్లేదా, లేకంటే ఎందుకు చేయట్లేదు? ఒకటి ప్రశ్న. తర్వాత మనస్సు ఉంది, మనస్సు అనేటువంటిది ఆలోచిస్తుంది, సంకల్పిస్తుంది. ఇంకా దాని యొక్క సంకల్పాలు ఉంటాయి, వికల్పాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, కానీ అదేం చేయట్లేదు. కానీ ఉంది, చేయలేదా? చేస్తుంది, కానీ చేయట్లేదు. బుద్ధి ఉంది, బుద్ధి ఏదో నిశ్చయం చేస్తుంది, కానీ బుద్ధి నిశ్చయం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఉంది అంతే. ఇది ఎప్పుడు ఉంటుందో అది పరమం గతిం, అది పరమమైనటువంటి గతి, ఇది మోక్ష స్థితి. అన్నో స్వీట్ తాగుతుంది, గుమ్మని వాసన వస్తుంది, కానీ అది ప్రత్యేకంగా ఉంటుంది. అదే జనం
కొంచెం కొనండి. మీ ప్రశ్నలు ఏంటన్నా ఉంటే మళ్ళీ అడుగుతారు. నా మైండ్లో కొంచెం దూరద్దండి. మీకు నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీకు నేను చెప్పాల్సి ఉంది. ఏమంటే మీరు మోక్షం అంటే మీకు తెలిసి ఏమన్నా అనుకుంటున్నారు లేదా? ఏమన్నా అనుకుంటున్నారా? మోక్షం అంటే ఇది కరెక్టే. జన్మం లేకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. జన్మం లేకుండా ఉండుంటే ఎలా, ఎక్కడ లభిస్తుంది, ఎవరిస్తారు, ఏం చేస్తారు అని మీకు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుందిగా. సరే, మీరు చెప్పలేరు కానీ నేను చెప్తానండి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు కైలాసం ఉంది, వైకుంఠం ఉంది. కైలాసం ఉందా? వైకుంఠం ఉందా? స్వర్గం ఉందా? ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వైకుంఠ సమారాధన చేస్తారా? వైకుంఠ సమారాధన చేస్తారు. ఎందుకు? వైకుంఠాన్ని పంపిస్తున్నారు కదా. ఎందుకు వైకుంఠాన్ని పంపిస్తున్నారు? నాకు అది కావాలా? అదే ఆ పాయింట్ గురించే కదా నేను అడుగుతాను. వైకుంఠమునకు పంపించుట, వైకుంఠ సమారాధన అనేది వైకుంఠానికి పంపించేదన్నమాట. అంటే వైకుంఠానికి పోతే మోక్షం. ఇప్పుడు చరిత్రల్లో కూడా, భక్తుల చరిత్రలు కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా ఉంటాయి కదా, ఆ చరిత్రలో కూడా అన్ని మీరు చదివిన దానిలో ఒకవేళ పరమేశ్వరుని యొక్క చరిత్ర కానీ, లేకపోతే విష్ణువు యొక్క అనుగ్రహం కానీ చూస్తే, దీంట్లో శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని ఇచ్చినాడా లేదా? ఏమబ్బా పెద్దోళ్ళు మహానుభావులు అందరు కూర్చుంటారు, కనిపిస్తుంది. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. క్యాచ్ చేస్తున్నారా పాయింట్? ఏమన్నా పాయింట్లు క్యాచ్ చేస్తున్నారు మీరు? నేను చెప్తాను, అర్థమవుతుందండి. వైకుంఠం అనే దాని గురించి నువ్వు వాళ్ళకి చెప్పమని నేను చెప్పట్లే. మైక్ పెట్టుకొని ఉంటా బేట, వినిపిస్తుంది కదా నీకు? మరి వినిపిస్తుంది ఏం చెప్పడానికి? వినిపిస్తుందన్న చెప్పు. మీరు మోక్షం అని అనుకుంటే మోక్షాన్ని ఎవరిస్తారని మీరు అనుకుంటున్నారు? అవునా? విష్ణువు మోక్షం ఇచ్చినట్లుగా విన్నారా? మీరు మీ బుద్ధుల్ని వేసి నేను ఇక్కడ దంచుతా ఉన్నా. నేను దంచి మీ బుద్ధిలో ఉండేదాన్ని కలగడం కోసం ప్రయత్నం చేస్తున్నా. మీరేమంటే నిమ్మకి నీరు ఎత్తినట్లుగా అక్కడ కూర్చొని ఉంటే ఎట్లుందని చెప్పండి. ఇదే గురించి కాదు, వినండి, ఆలోచన చేయండి. ఆలోచన చేసి నేను చెప్పేదాన్ని వినండి. విని మీరు కూడా దాని గురించి ఏమైనా చెప్పాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏమంటున్నామంటే, ఇక్కడేదో చెప్తున్నారు, పరమాంగత్యం అనేదో చెప్తున్నారు. అక్కడ ఏమొస్తున్నది? ఇప్పుడు నేను వీటిని పూర్వపక్షాలుగా మీ ముందర పెడుతున్నాను. పూర్వపక్షాలుగానంటే, ఇప్పుడు విష్ణు మోక్షమును ఇస్తాడు. అయ్యా నువ్వు బాగా కూర్చో, వెనుక కూర్చో, తలకా పైకెత్తుకొని కూర్చో, వంచద్దు.
ఐశ్వర్యమిచ్చేత్, ఐశ్వర్యమిచ్చేత్ హుతాసనశ్చాత్, జ్ఞానమిచ్చేత్ జ్ఞానం ఈశ్వరాదిచ్చేత్, మోక్షం జనార్దనాదిచ్చేత్. ఇది మంత్రం కూడా. ఆరోగ్యం కావాలనుకోండి, సూర్య భగవానుడిని, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్య భగవానుడిని ఆరాధించుట. సూర్య భగవాన్ని ఆరాధిస్తే అదే ఆరోగ్యం అని కాదు, కానీ దానికి అరుణ మంత్రములను ఉన్నాయి, తర్వాత సూర్య నమస్కారములు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే శరీరం ఏదైనా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని సూర్యునికి ఏమి హారతి ఇచ్చేది, సూర్యునికి దాని ఏమంటారు సాంబ్రాన్ కడ్డీలు, ధూపము, దీపము ఇవంతా ఏం అవసరం లేదు. వచ్చేసింటే తుడుచుకో, మీకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు అది చెప్తా ఉన్నాను. ఇక్కడ అర్థమవుతుందా? మీకు ఉందనే, ఎందుకంటే మీకంటే ఇంకా బాగా నాకు ఉండింది కాబట్టి, నాకు ఉండేది మీకు కూడా ఉంటుంది కాబట్టి నేను అది చెప్తున్నా. నాకు ఉండింది. సూర్యునికి ఇది చేయాల్సిన పనిలా, నమస్కారం చేయాలి. సూర్యునికి నమస్కారం చేయాలి. నమస్కారంతో పాటుగా అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్య నమస్కారాన్ని మంత్రం చెప్పు, అర్ఘ్యప్రదానం చేసి చెప్పాలా. నీళ్లు విడిచిపెట్టి చెప్పాలా. గాయత్రి మంత్రం చెప్తే నీళ్ళు విడిచిపెట్టి నమస్కారం చేసి చెప్పాలి. అది సూర్య భగవానికి చేసే నమస్కారం. చేయకూడదు, విగ్రహం దగ్గర చేయండి. విగ్రహం దగ్గర మీరు సంబరం గడ్డలు పెట్టడము, నైవేద్యం పెట్టడం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సూర్యభగవానికి చేయాల్సింది నమస్కారం, అర్ఘ్యప్రదానం, ఇవి చేయాల్సి ఉంటుంది. తర్వాత అరుణ మంత్రములు ఉన్నాయి. అరుణ మంత్రములు వేదంలో అరుణ మంత్రాలు ఉన్నాయి. అరుణ మంత్ర పారాయణం చేసి వాటితో స్వామిని ఆరాధించుట. అవి వేదం నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అది కుదురుతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నామంటే శ్రీమన్నారాయణుడు ఆరోగ్యము సూర్య భగవానుడు ఇస్తాడు. ఎండంటే ఏ టైము? ఏ టైము? ఏంటబ్బా ఏ టైంలో? ఏ టైంలో అంటే తెల్లారి 9 గంటలకు, తెల్లవారి 7:30 లోపల, 7:30 లోపలనే ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ నీరెండో చేస్తుంది. సాయంకాలం మళ్ళీ 4:30-5 గంటల పైన 6 గంటలకి యాక్చువల్గా 5 గంటల నుంచి అనుకోండి, సాయంకాలం ఎండ 5 గంటల పైన ఆ సూర్యుడు అస్తమించేటంత వరకు ఉండేటువంటి ఎండ. ఆ ఎండలో డి విటమిన్ ఉంటుంది, అందువలన ఆ ఎండలో ఉండాల్సి ఉంటుంది. అది ఆరోగ్యం. అట్లా మళ్ళీ ఐశ్వర్యం కావాలనుకోండి, ఐశ్వర్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలా? లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మీకేం ఐశ్వర్యం రాదు. కుబేరుని ప్రార్థిస్తే అస్సలు రాదు. ఐశ్వర్యం హుతాసనశ్చాత్, హుతాసనుడు. హుతాసనుడు అంటే యజ్ఞం చేస్తాం కదా, ఆ యజ్ఞంలో ఉన్నాడే అగ్ని పురుషుడు.
అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుణ్ణి ఆరాధించుట హుతాసనం అంటే ఆ హోమాగ్ని పురుషుడు అంటే యజ్ఞం చేయాలి అని అర్థం. యజ్ఞం చేస్తే ధనము ధాన్యము ఐశ్వర్యం అవన్నీ వస్తాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. మళ్ళా యజ్ఞాద్ భవతి పర్జన్యం, యజ్ఞము చేత మిగతావన్నీ వస్తున్నాయి. కాబట్టి యజ్ఞపురుషుడితో ఐశ్వర్యం వస్తుంది. జ్ఞానం కావాలంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది. అంటే పరమేశ్వరుడు విగ్రహం చూడండి, పరమేశ్వరుని విగ్రహం ఏముంటుంది? శివలింగం. శివలింగానికి ఏమైనా ఆకారం ఉందా? దాని మీద ఏమన్నా పోసినా కొంచెమైనా నిలుస్తుందా? ఏం నిలవదు. ఆకారం అందుకే కదా శివునికి అదే ఆకారం పెట్టిండేది. అందుకే ఆశ్రమాలలో ఎక్కడైనా సరే శివలింగం ఉంటుంది. ఆశ్రమాలలో శివలింగం ఉంటుంది. ఎందుకంటే శివలింగం పైన ఏమన్నా వేస్తే ఏమీ పట్టుకోదు, ఏమీ నిలవదు, అన్నీ జరుగుతాయి. అట్లా అన్ని జారిపోయేటట్లుగా ఉండేవాడిని పట్టుకోవాలి. కానీ అర్థమవుతుందా? అందుకు శివలింగం. అందుకు శివుడు ఏంటి? శివుడు అన్నింటినీ విడిచిపెట్టేస్తాడు, అన్నీ పోతాయి. దిగంబరుడు, ఆయనకు దిగంబరుడు. మొత్తం అంతా ఏముండవు, ఆయనకు అసలు బట్టలు కూడా లేవు. దిక్కులే అంబరములుగా కలిగినవాడు. దిక్కులు ఆకాశమే అంబరం, ఆకాశమే ఆయనకు గుడ్డగా కలిగినది. అంటే ఆకాశమే శరీరం అంతా ఇప్పుడు అట్లా ఉంది, ఏమీ లేదు, ఓపెన్ కదా. అట్లా ఓపెన్ అంటే ఓపెన్గా ఉండగలగాలి. అది పరమేశ్వరుని అలా పట్టుకుంటే మన మనస్సులో కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి సర్వము కూడా మన మనస్సులో ఉండేటివన్నీ దిగజార్చాలా, విడిచిపెట్టాలన్నీ. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. జ్యోలిక జ్యోతిర్లింగానిక జ్యోతినా? ఆ జ్యోతి అంటే ఏది? నీ హృదయములో వెలిగే జ్యోతియే ఆ జ్యోతి. నీ హృదయంలో ఉండే జ్యోతి, పరమేశ్వరుని హృదయంలో ఉండే జ్యోతి రెండు ఒకటే. దాని లోపల ఉండే దాన్ని చూపించేదానికి లాగా మీకు అక్కడ ముందరే ఉన్న జ్యోతిని వేసి ఉండవచ్చు. ఆడ జ్యోతిని కూడా మనమేమి పూలు పెట్టి ఇదంతా చేయాల్సిన పని. జ్యోతికి నమస్కారం చేయాలి, జ్యోతిని గుర్తించాలి. సంధ్యాజ్యోతి నమోస్తుతి అని అంటారు కదా. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి తమోపహం, దీపం మే సాధ్యతే సర్వం. ఆ మంత్రాలు కూడా మార్చేసినారు వీళ్ళు. మంత్రాలు కూడా తర్వాత వేరే వచ్చేసినాయి, ఏంటంటే వచ్చేసినాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి తమోపహం, దీపం మే సాధ్యతే సర్వం, సంధ్యాజ్యోతి నమోస్తుతే అని నమస్కారం. అది నమస్కారం అయితే మాకు ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చేటువంటి జ్యోతికి నమస్కారము. ఆరోగ్యం ఐశ్వర్యం ఒకటేనా ఇచ్చేది జ్యోతి? అన్నింటికి ఆలవాలమైనటువంటిది వెలుగే. సరే, జ్యోతి అంటే జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే
పశ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అది జ్యోతి. యదాదిత్యగతం తేజో జగద్భాసేతే అఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నో తత్తేజో విద్ధి మామకం. అది జ్యోతి. ఇంకోటి ఉంటుంది, న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం. అది జ్యోతి. అవన్నీ సమయం వచ్చినప్పుడు వాటిని వివరిస్తాం. అంటే ఆత్మజ్యోతియే ఆ జ్యోతి అని అర్థం అక్కడ. సరే, ఇప్పుడు శివుని పట్టుకుంటే జ్ఞానం వస్తుంది, విష్ణువుని పట్టుకుంటే జనార్దనాథ్, జనార్దనుడు అంటే జనుల యొక్క అర్థములను కోరికలను తీర్చేటువంటి వాడు ఎవడున్నాడో ఆయన పట్టుకుంటే మోక్షం వస్తుంది అని పురాణంలో చెప్పినటువంటి. అంటే ఇప్పుడు గజేంద్ర మోక్షము అది కూడా ఇప్పుడు ఏంటి, గజేంద్ర మోక్షం అనేటువంటిది నీకు ఒక విషయాన్ని చెప్పే ఉద్దేశంతో చెప్పినటువంటిది అక్కడ. అంతేగాని గజేంద్రుడు ఒకడు ఉన్నాడు, ఆ ఏనుగుకి 10,000 మంది భార్యలు ఉన్నారు, మొసలు ఒకటి ఉంది, ఆ మొసలు వచ్చి ఏనుగు కాలు పట్టుకుంది, ఇదంతా కాదు. దాన్ని మళ్ళా తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే, ఇప్పుడు గజేంద్రుడు గొప్పడం మొసలు గొప్పదా అనేటువంటిది మళ్ళా ప్రశ్న. దాంట్లో గజేంద్రుడిని గొప్ప కాదు మొసలు గొప్ప అని అంటారు. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు గజేంద్రుడు పిలిస్తే వచ్చినాడు, మొసలు పిలవకుండా వచ్చి ఇప్పుడు మొదట స్పర్శ తగిలింది ఎవరికి? మొసలికి తగిలి, మొసలికి తగిలేమైంది, మొసలిని ఖండించి పారేసింది. ఏది? విష్ణు చక్రం. విష్ణు చక్రము సుదర్శన చక్రము. సుదర్శన సుష్టు దర్శనం. సుష్టు దర్శనం అని అంటే దర్శనములలో సుష్టు దర్శనం. అవన్నీ అర్థాలు అట్లా వస్తాయి. మన వాళ్ళు ఏం చేశారు, సుదర్శనాన్ని విడిచిపెట్టినాడు. ఆ సుదర్శనం పోయి ఏం చేసింది, మొసలిని ఖండించింది. ఆ మొసలిని ఖండించి ఇప్పుడు మొసలిలో ఉండే జ్యోతి పోయి విష్ణువులో కలిసిపోయింది. గజేంద్రుడు ఏం పిలిచినాడు, గజేంద్రుడు పిలిస్తే గజేంద్రుడు రక్షింపబడినాడు. కానీ గజేంద్రుడు మళ్ళీ అట్లాగే బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు మోక్షాన్ని పొందింది ఎవరు? అప్పుడు మొసలు గొప్పదా గజేంద్రుడు గొప్పడా? కాబట్టి భక్తుడు గొప్పడే. భక్తుని కాళ్ళు పట్టుకునిందిగా మొసలి. కాబట్టి మొసలు గొప్పది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, మనం కూడా భక్తుని కాళ్ళు పట్టుకోవాలి, భగవంతుని కాళ్ళు పట్టుకోవాల్సిన పనిలా. ఇది ఒక సిద్ధాంతం. ఎవరు గొప్ప వాళ్ళు? భక్తుడు ఎవరు అది తెలుసుకో. ముందు భక్తుడు ఎవరో తెలుసుకో, ఆ భక్తుని కాలు పట్టుకో. వద్దని చెప్పట్లేదు. అందుకే భక్తుడు ఎవరు అనేది భగవద్గీతలో చెప్పారు. అలా ఉండేటువంటి వాడు భక్తుడు. అలా ఉండేవాడిని కాలు పట్టుకోవాలి, కానీ అందరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలా. ఇప్పుడు నేను సరే, ఇప్పుడు మనం మోక్షం విచారంలో ఉన్నాం ఇక్కడ.